అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భర్తల వల్ల భార్యలు ఎలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారనే విషయం గురించి అయితే ఈరోజు చెప్పబోతున్నానండి. జనరల్గా ఇవి చూడడానికి చిన్న చిన్న విషయాలే అవ్వచ్చు, కానీ భర్తలు ఈ చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోకుండా ఆడవాళ్ళని ఎంత టార్చర్కి గురి చేస్తారో, వాళ్ళ మనసుని ఎంత బాధ పెడుతున్నారు అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. మనకి ఇంట్లో ఏదైనా ఒక ఇష్యూ, ఏదో ఒకటి చిన్నది విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు మనీది అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అలాంటప్పుడు భార్యలు ఏదైనా సలహా ఇద్దామని అన్నట్టు తనకు తోచిన విధంగా, తన ఆలోచన విధంగా భర్తకు చెప్దామన్న విషయంలో కల్పించుకుని తను అది కాదండి, ఇది ఇలా చేయండి అని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు భర్తలు చెప్పనివ్వరండి. మొత్తం గొంతు నొక్కేస్తారు. నీకేం తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసులేదు, నువ్వు నోరు మూసి కూర్చో అని అంటారండి. తనకు అసలు ఆవిడ ఏం చెప్తుంది, తన మాట విందాము, అది దేనికన్నా ఉపయోగపడవచ్చు, ఆ విషయం గురించి కూడా ఆలోచిద్దామని అయితే అస్సలు అనుకోరండి. తన మాట్లాడనివ్వరు అసలు. నీకు తెలియదు, నీకు సంబంధం లేదన్నట్టు పక్కకు పెట్టేస్తారు. అలాంటి విషయాల్లో ఆడవాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారండి. అలాగే ఇంకొక విషయంలో పిల్లలు కనే విషయంలో, పెళ్ళి అవుతుంది, పిల్లలు కనేయాలని మగవాళ్ళు ఆరాట పడిపోతూ ఉంటారు. అసలు ఏంటి, పెళ్ళి అయ్యింది, కొద్ది రోజులు తనకి ఇష్టమా కాదా, కొద్ది రోజులు ఆగుదామా, లేకపోతే తను ఏదైనా జాబ్ చేయాలనుకుంటుందా, అసలు తన ఆలోచన ఏంటి, మనం అడుగుదాము, కొన్నాళ్ళ తర్వాత ఏమన్నా టైం తీసుకుని పిల్లల్ని కనడానికి ట్రై చేద్దామా, అసలు ఏంటని అనేది తన భార్య ఇష్టాన్ని అయితే అసలు అడగరండి. పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కనియాలి, ఇది ఒక యంత్రం అంతే, దాని పెళ్ళి అయిన తర్వాత పిల్లల్ని కనడమే నెక్స్ట్ డ్యూటీ అన్నట్టు, తనకి ఇష్టం లేకపోయినా సరే సంసారం చేయడం, పిల్లలకి అనేసి ఇచ్చేస్తే తన మటుకు తన పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది అన్న ధోరణిలో ఉంటారు తప్ప తన మనసులో ఏముందనేది అయితే భార్యని అస్సలు అడగరండి. అలాగే రొమాన్స్ విషయంలో, ఈ మన దాంపత్య జీవితంలో కూడాను అసలు భార్యకి ఇష్టం ఉందా, తనకి ఈ టైంలో తన మూడ్ ఎలాగుంది, తన ఇష్టాన్ని కనుక్కున్న తర్వాతే మనం ఇలా చేయాలి అన్న ఆలోచన అయితే ఎవరూ పట్టించుకోరండి. మనం పెళ్లి చేసుకున్నామా, ఈ పని చేసేయాలి, రాత్రి అయ్యేసరికి ఈ పని చేసేయాలని, తనకి ఇష్టం లేకపోయినా సరే రొమాన్స్లో పాల్గొంటారండి మగవాళ్ళు. పాపం భార్య మనసులో ఏముందనేది అయితే, తన ఇష్టాలు ఏంటనేది కూడా కనుక్కోరు, తనకు గౌరవించరు. కానీ రొమాన్స్ చేయడానికి మాత్రం రెడీ అయిపోయి బలవంతంగా అయినా సరే రొమాన్స్ చేసేస్తారండి. అసలు మళ్ళీ ఆడవాళ్ళ మనసుని అయితే అసలు అర్థం చేసుకోరు. నువ్వు సంసారం ఇంకేదన్నా తిన రివర్స్ అయిందనుకో, నువ్వు సంసారం చేయవా, పెళ్లి చేసుకున్నావు, సంసారం చేయవా అన్నట్టు ఇంకా ఎదురు భార్యని రివర్స్లో మాట్లాడుతారంటారండి. ఆ మాటలు భరించే కంటే ఇదే బెటర్ అని చెప్పేసి ఆడవాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా పాపం మగవాళ్ళ ఇష్టాన్ని ఇంకా వాళ్ళకి ఎదురు చెప్పలేక, ఎవరికి బయటికి చెప్పుకోలేక ఇష్టం లేని సంసారం చేస్తూ ఉంటారండి. బలవంతపు రొమాన్స్ని కూడా ఈ ఆడవాళ్ళు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అవి ఏం చెప్పుకోలేని బాధ అండి అదైతే నిజంగాను. అదొక విషయం అండి. అలాగే కొంతమంది భార్యలు ఉన్నారండి, వాళ్ళైతే ఒక చీర కొనుక్కుందామని అంటే దానికి 100 అబద్ధాలు క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. భర్తలు ఒప్పుకోరు. ఈ చీర ఎందుకు కొన్నావు, ఇంత రేటు పెట్టి ఎక్కడ కొన్నావు, నీకు డబ్బులు ఎక్కడివి, ఇలాంటి 100 ఆరాలు అడుగుతారండి. ఆడవాళ్ళంటే ఏముందండి, మనం ఎవరో కట్టుకుంటే ఆ చీర బాగుంది, చీర కొనుక్కోవాలనే కదా మన కోరిక. ఎన్ని చీరలు ఆడవాళ్ళకి చీర మీద ఉంటుంది. ఏదో రకంగా వాళ్ళని అడుగో, ఏదో చేసి మొత్తానికి భర్త దగ్గర డబ్బులు దాచుకునో ఏదో ఒకటి తను కొనుక్కుని ఉంటే మా అమ్మ పెట్టిందని చెప్పుకోవాలి, లేకపోతే మా అక్క పెట్టిందో, లేకపోతే మా చెల్లి చీరనో అని 100 అబద్ధాలు చెప్పి, అత్తగారు ఎక్కడ తిడుతుందో, ఈ చీర కొనేసుకుంది, ఇంత డబ్బులు పెట్టానంటుందని అబద్ధాలు చెప్పుకొని, వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, మా పుట్టింటి వాళ్ళు పెట్టారని అబద్ధాలు చెప్పి ఆ చీర కోసం కవర్ చేసే భార్యలు కూడా ఉన్నారండి. భర్త ఎక్కడ తిడతారని దొంగతనంగా ఏదైనా వస్తువు కొనుక్కొని పుట్టింటి వాళ్ళ మీద, చెల్లెళ్ళ మీద, అక్కల మీద వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారని చెప్పి కవర్ చేసుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. నిజంగా అంత శాడిస్ట్ భర్తల ముందర సంసారం చేస్తూ ఉన్నారనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆ భార్యల బానిస అర్థం చేసుకోవాలి కదండి, ఎందుకు కొన్నామని గొడవలు పెట్టేసే మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక విషయంలో అండి, భార్య అందంగా తయారైందనంటే ఆ రోజున పెద్ద పెంట గొడవ ఇంట్లో పెట్టేస్తారండి. నీట్గా తయారై చక్కగా పువ్వులు పెట్టుకుని ఒక మంచి చీర కట్టుకుని ఎక్కడికన్నా బయటకు వెళ్దామని అంటే కారణం ఉండదండి. అక్కడ కారణం లేకుండా ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది. ఎందుకు అయిపోతుందో అర్థం కాదు, ఏమీ ఉండదు. ఇంకా అక్కడతోటి ఆ చిరాకు వచ్చేసి ఇంకా వెళ్ళే ప్రయాణాన్ని కూడా ఆపేసుకుని మాడు మొహాలు పెట్టుకుని, ఏడుపు మొహాలు పెట్టుకుని ఇంట్లో కూర్చుని అలా చేసేస్తారు. వెళ్ళనివ్వరు, గొడవ పెట్టేస్తారు అక్కడ. చాలామంది మగవాళ్ళని చూశానండి. ఆడవాళ్ళు అందంగా తయారైతే కుళ్ళుకుని ఓర్చుకోలేక, ఇది ఎంత అందంగా తయారైంది, ఎవడు దీనంక చూస్తాడని అనుమానం బుద్ధితోటి భార్యలను అందంగా తయారవనవరు, చూడలేరు ఇంకా. లేదంటే అత్తగారు ఉన్నదైతే, కుళ్ళు అత్తగారు ఉందంటే ఆ అత్తగారు ఏదో ఒక పెంట పెట్టేస్తుంది ఇంట్లో, తయారైతే చూడలేరు ఇంకా. అలాంటి పాపం కష్టాలు భరించే ఆడవాళ్ళు ఉన్నారండి.
అలా విషయంలో నైటీలు వేసుకునే విషయంలో కూడా చాలామంది మగవాళ్ళు ఒప్పుకోరండి. ఇప్పుడు నైటీ అంటే ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటున్నారు, కామన్గా వేసుకునేది. కానీ చాలామంది అంటూ ఉంటారు, మీరే నైటీలు వేసుకున్నా మీ ఇంట్లో మీ ఆయన ఊరుకుంటారు, మా ఇంట్లో మా ఆయన అస్సలు ఊరుకోడు, ఈ చీరలు కట్టలేక చచ్చిపోతున్నాను, ఉతుక్కోలేక చచ్చిపోతున్నానని బాధపడే ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ ఆనందానికి వాళ్ళ కంఫర్ట్గా ఎలా ఉంటుంది, తెల్లాలేచి ఇంట్లో పనులు చేయాలి, ఈ చీరలతో చాలా చిరాగ్గా ఉంటుందని అనే కదండి నైటీలు వేసుకుంటాం. కావాలని అయితే ఎవరో వేసుకోం కదా. పని చేసేటప్పుడు చీరలు కడితే పాడవుతాయి, పైగా మనకి ఫ్రీగా ఉండదు అన్న ఉద్దేశంతో నైటీలు. ఆ నైటీ వేసుకోవద్దు అనే మగవాళ్ళు కూడా ఉన్నారండి ఇంకా ఇప్పటికి కూడా. చాలా మటుకు ఇప్పటికైతే వేసుకుంటున్నారు నైట్ డ్రెస్సులు, ఈ పిల్లలు నైటీలు అనేవి చాలామంది వేసుకుంటున్నారు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు నైటీలు వేసుకుంటే ఒప్పుకోరు. అలాగే ఇప్పుడు ఆడవాళ్ళకి కొంతమందికి ఉద్యోగం చేయాలని ఉంటుందండి, పక్కన వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు, కొంచెం చదువుకున్నాం, మన డబ్బులు మనం సంపాదించుకుంటే దేనికన్నా వస్తాయి, పిల్లలు ఉన్నారు, మన సొంతంగా మనం సంపాదించుకుంటే ఏదైనా కొనుక్కోవచ్చు, ఉద్యోగం చేయాలి, నేను కూడా కష్టపడాలి, ఇంట్లోనే ఉన్నాను కదా అని అసలు ఇష్టంగా ఉద్యోగం చేయాలని ఉంటుందండి, ఏదో ఒక ఉద్యోగం చేద్దామని ఒప్పుకోరు. గుమ్మం బయటకు అడుగు పెట్టినవారు అలాంటి మగవాళ్ళు ఉన్నారు. నువ్వేం సంపాదించక్కలేదులే, నేను తెచ్చి పెడుతున్నాను కదా, తిని ఇంట్లో కూర్చోండి, అమ్మ పెట్టదో అడుక్కు తిన్నవద్దు అన్నట్టు ఈయన ఏమీ పెట్టడండి. కానీ డబ్బా కబుర్లు కొట్టి నేను పెట్టేస్తున్నాను, నేను తెచ్చేస్తున్నాను అంటారు. మనకి ఏదైనా కావాలంటే 100 దారాలను జేబులోంచి డబ్బులు తీయడానికి అక్కడ ఏమీ ఉండవు. పోన్లే మనం ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళగా మనం కూడా కష్టపడదాం, మన అవసరాల కన్నా ఉపయోగపడతాయని ఆడవాళ్ళు జాబ్ చేయడానికి వెళ్తానంటే గుమ్మం కదలనవరు. నువ్వేం వెళ్ళక్కలేదు, నువ్వు తీయక్కలేదు, అనుమానం ఏదో ఏం చేసేస్తారో అని నువ్వు వెళ్ళొద్దు, బయటికి పంపించరు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎక్కడో దాకా ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ చేయాలన్నా కూడా చాలామందికి చేయాలంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎంత ఇష్టమో ఆడవాళ్ళకి ఇలా కెమెరా ముందు చేసుకుని వాళ్ళకున్న టాలెంట్ ఏదో ఒకటి చూపించి చేయాలని కోరుకుంటుంది. వాళ్ళకి అన్నీ వచ్చినా కూడా పాపం ఈ మగవాళ్ళు చేయనివ్వరండి, అస్సలు చేయనివ్వరు. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది అసలు ఏం అక్కర్లేదు కూర్చో. ఇప్పుడు ఆ బంధువులు చూసారంటే వాళ్ళేదో అంటారు, వీళ్ళేదో అంటారని ఈ ఆడవాళ్ళని అనగదొక్కేసే వాళ్ళు ఉన్నారు, చేయనివ్వరు. కొంతమంది ఫేస్ కనబడకుండా కూడా చేసుకుంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చేయనివ్వరండి, ఒప్పుకోరు. పాపం వాళ్ళ ఇష్టం చంపేసుకోవడమే ఆడవాళ్ళు అలాగా, ఏదో అయిపోతుందని అన్నట్టు అస్సలు చేయనివ్వరండి. పాపం వాళ్ళు కష్టపడాలన్నా కష్టపడి వీళ్ళతోనే అడుక్కోవాలి, ప్రతి రూపాయి ఈ పూలకు కావాలన్నా దేనికి కావాలన్నా వీళ్ళని రూపాయి అడుక్కోవాలి. అలాంటి ఆడవాళ్ళు ఉన్నారండి నిజంగాను. ఎంత బాధ అండి అసలు. ఇవి చూస్తే చూడడానికి చిన్న చిన్న విషయాల్లాగా ఉన్నాయి, కానీ మగవాళ్ళ టార్చర్ ఎంత ఘోరంగా ఉంటుందంటే మాట్లాడితే పుట్టింటి వాళ్ళని తిడుతుంటారు. ఏదైనా ఇక్కడ అడిగారనుకోండి, మనం ఒక గొడవ గురించి మాట్లాడితే ఇంకో విషయంలోంచి అలా అలా వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ బాబు, మీ నాన్న ఇలాగ, మీ అమ్మ ఇలాగ, లేదా మీ అన్నయ్య ఇలాగ, మీ తమ్ముడు ఇలాగ అన్నట్టు వాళ్ళ అమ్మాయి పుట్టింటి వాళ్ళని తిడుతూ ఉంటారు. వాళ్ళకేం సంబంధం అండి వీళ్ళ సంసారం గురించి, ఈయనకి పెంచడం పోషించడం చేతకాక వాళ్ళని తిడుతూ ఉంటాడు, అంతే కదండి. ఏ కారణం దొరక్క ఏదో ఒకటి అనాలి, గొడవ పెట్టుకోవాలని వాళ్ళని తిడతాం. పాపం ఆడవాళ్ళకి ఎలాగైనా పౌరుషం అనేది ఉంటుంది కదండి, మా వాళ్ళని ఎందుకు తిడుతున్నామని ఈ వాళ్ళు రివర్స్ అవుతుంది. ఇంట్లో మరి గొడవలు రాగా ఏమవుతాయండి, కావాలని రెచ్చగొడతారనమాట మగవాళ్ళు. అమ్మ పెట్టదో అడుక్కు తిన్నవద్దు అంటారు చూసారు, అలా వాళ్ళు పెట్టరు, మనల్ని ఏది చేసుకోనివ్వరు. ఎంతమంది బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవాలి నీలాగంటే, అబ్బా మా ఆయన ఒప్పుకోరు, మా ఆయన వెళ్ళనోరు. ఒక షాపింగ్కి వెళ్తానంటే ఒప్పుకోరండి, పక్కింటి వాళ్ళతో వెళ్తానంటే ఒప్పుకోరు. ఇంకో విషయం, పక్కింటి వాళ్ళతో ఎవరితోనో ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అన్నాక పక్కింటి వాళ్ళు లేకపోతే ఆ వీధిలో వాళ్ళు ఎవరో నలుగురు మాట్లాడుతుంటారు కదా, ఇళ్ళ పక్క వాళ్ళు, వాళ్ళతో మాట్లాడదు. ఏంటి నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావా, అది మంచిది కాదు, అది సరైనది కాదు, నువ్వు దాన్ని కూడా వెళ్ళకు, దాంతో ఎక్కువ మాట్లాడు, దాన్ని ఇంటికి రానివ్వకు, దాని మాటలు వింటున్నావా నువ్వు అని చెప్పేసి అక్కడున్న ఆడవాళ్ళని కూడా ఈమె ఫ్రెండ్స్ని కూడా తిడుతూ ఉంటారు. ఇంకేం చేయాలండి భార్య, ఎవరితోనూ మాట్లాడకూడదు, బయటికి వెళ్ళి ఉద్యోగం చేయకూడదు, ఇంట్లో వీళ్ళు చెప్పినట్టే ఉండాలి, వీళ్ళకి వండి పెట్టాలి, వీళ్ళతోటి ఇష్టం లేని సంసారాలు చేయాలి. మరి ఆడవాళ్ళు ఇబ్బందులు అంటే ఇలాంటివి ఉండవా అండి. పక్కింటి వాళ్ళని కూడా ఇష్టం వచ్చిన కామెంట్లు చేసి మాట్లాడుతుంటారు. భార్య అందంగా తయారంటే ఏంటి దరిద్రపు చీర కట్టావు, ఇంకా చీరలు లేవా, కుళ్ళండి అక్కడ. అందంగా తయారైందంటే, భార్య అందంగా తయారైందంటే చూడలేరు, నువ్వు మార్చుకో, వెళ్ళు, ఈ చీర బాగాలేదు, వెళ్ళు, దరిద్ర మొహంలో ఉన్నావు, ఇంకెప్పుడు ఇదే చీర కాదు. అక్కడ ఏదో ఒక కామెంట్ సార్, అమ్మ బాగుంది, ఈ చీర కట్టుకోవే బాగుందని అనరండి. కొంతమంది శాడిస్టులు ఉంటారు, అస్సలు అనరు. ఈ పూలు పెట్టుకున్నావు బాగుంది, చీర బాగుంది నీకు అని భార్యను అస్సలు ఇంత కూడా పొగడరు. కుళ్ళు శాడిస్టులు ఉంటారు కొంతమంది, అనుమానం జబ్బున్న వాళ్ళు ఉంటారు. పాపం అలాంటి భార్యలు ఇంకా నరకం అనిపించే వాళ్ళు ఉన్నారండి, భర్తలపై అనుమానించే భర్తలతోటి. బయటికి వెళ్ళనోరు, ఎవరింటికి వెళ్ళనోరు, ఎక్కడికన్నా వెళ్తానంటే ఛార్జీకి సరిపడే డబ్బులు ఇస్తారు, మళ్ళీ ₹1 కూడా ఇవ్వరు, మళ్ళీ ఇంకా కూల్ డ్రింక్ తాగడానికి కూడా డబ్బులు ఉండవు, అంతే ఇచ్చి అంతే ఖర్చు పెట్టుకునే భర్తలు ఉన్నారు, లేరంటారా చెప్పండి. అంత దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారండి, ఇంకా నరకాలు అనుభవిస్తున్నారు చాలామంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాము, ఇంక ఇదే జీవితం,
ఇంకేం చేయడానికి లేదు. మనం బయటికి వెళ్ళిపోలేము, బయటికి వెళ్ళి బతకలేము, ఇంకొకరికి భారం కాకూడదు అన్న ఆలోచనలో ఉన్నారండి. నిజం కాదా అండి? కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారో లేదో. నేనైతే చూశానండి, చూసిందే నేను చెప్తున్నాను మీకు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.